హాయ్ హలో అండి. ఇప్పుడు మనం మన ఫ్యామిలీతో ట్రిప్లో ఉన్నాం. సో మనం వచ్చేసాం వారణాసి. మేమైతే మా ట్రిప్లో భాగంగా బొకారో నుంచి డైరెక్ట్గా వారణాసి చేరిపోయామండి ఎర్లీ మార్నింగ్. సో ఇప్పటి నుంచి మనం ఆశ్రమానికి వెళ్ళి అక్కడ లగేజ్ అంతా పెట్టుకొని మనం నెక్స్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి వారణాసిని. సో నాతో కాంటాక్ట్లో ఉన్న ఆటో డ్రైవర్ యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని తననే పిలిపించి సో స్టార్ట్ అయ్యామండి అందరం. యాక్చువల్గా మేము వెళ్ళేసరికి తారకాంధ్ర ఆశ్రమంలో స్పేస్ లేదు. సో వేరే ఆశ్రమాన్ని చూసుకున్నాం. మాకు హడావిడిలో వీడియో ఇక్కడ తీసేంత టైం దొరకలేదు. సో మేము మళ్ళీ వచ్చిన ఆశ్రమంలో అయితే ఇలా స్పేస్ ఓపెన్గా ఉంటుంది అండ్ రూమ్స్ కూడా అవైలబుల్గా లేవు. సో అందుకని మేము అడ్జస్ట్ అయ్యాము. యాక్చువల్లీ ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్తో ట్రిప్ ప్లాన్ చేసుకునేటప్పుడు కొన్ని ఎంత జాగ్రత్త పడినా ఇలా జరుగుతూ ఉంటాయి. సో మేమైతే ఇక్కడ లగేజ్ పెట్టుకుని ఫ్రెష్ డ్రెస్సెస్ అన్నీ పట్టుకొని సో ఇంకా ఘాట్స్కి బయలుదేరామండి. నాకైతే చాలా ఇష్టం, చాలా ఆనందంగా కూడా ఉంది ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళ. అండ్ చూడండి అందరూ కూడా మనకి ఇక్కడ యాక్టివ్గా ఉన్నారు. సో వీళ్ళలో ఒకరిద్దరికి తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం అండి వారణాసి రావడం. సో వాళ్ళు కూడా మంచి ఎగ్జైటింగ్గా ఉన్నారు. మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం ఘాట్కి. సో మనం రీచ్ అయ్యేసరికి 10:30 అయిందండి. ఘాట్ దగ్గరికి వచ్చేసరికి ఎండ చాలా ఎక్కువగా ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే మేము 3 months ముందు ప్లాన్ చేసుకున్నాం. బట్ మేము కరెక్ట్గా ట్రిప్లో ఉన్న డేసే బాగా హాటెస్ట్ డేస్ ఇన్ దిస్ ఇయర్ అనమాట. సో ఇంకా తప్పదు, ఎండకైతే మంచిగా దొరికాం. అండ్ ఘాట్కి రీచ్ అయ్యేసరికి చూడండి ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తున్నారు. అండ్ మ్యాక్సిమం చేయించే అతను కూడా తెలుగు అతనే. సో ఇక్కడ అందరు కూడా తెలుగు వాళ్ళు పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారంట. సో మేమైతే తొందరగా స్నానాలు చేయడానికి రెడీ అయిపోతున్నాం. అండ్ స్నానాలు చేసి అండ్ కొంతమంది పిండ ప్రదానాలు కూడా చేయాలంట. కాబట్టి మేమైతే నియర్లీ 2 or 3 hours ఇక్కడ ఉండాలి ఇప్పుడు దగ్గర. మా భుజం అయితే నా షర్ట్ వేసుకుని దిగిపోయింది వాటర్లోకి. ఎప్పుడంతే దొంగలాడిస్తుంటుంది. నేనైతే సీరియస్గా ఈత నేర్పిద్దామని మా బుజ్జికి చిన్నగా ట్రై చేసా. తనైతే మంచిగా ఆడుకుంటుంది, నేర్చుకునేది లేదు కదా. ఇంకా చూడండి ఘాట్ వ్యూ. నదిలో నుంచి ముందుకు చూస్తే ఆ గుడి అండ్ నదిలో ఉన్న పడవలు అంతా చాలా బాగున్నాయి. కానీ ఎండ ఒకటి చాలా కష్టంగా ఉంది. స్నానాలన్నీ ముగించుకొని ఇంకా మా ముగ్గురు అన్నయ్యలు అండ్ మా నాన్నగారు కలిపి పిండ ప్రదానాలు చేస్తున్నారు. సో ఒక 30 minutes to 40 minutes ప్రాసెస్ జరిగిందండి. మేమైతే ఇలా వెయిట్ చేస్తున్నాం పూజ కంప్లీట్ అయ్యేంత వరకు. సో స్నానాలన్నీ ముగించుకొని మళ్ళీ ఆశ్రమానికి రిటర్న్ అవుతున్న సమయంలో స్పెషల్గా చెప్పుకోవాలండి వీళ్ళ గురించి. చూడండి భద్రాచలం నుంచి వచ్చారంట, ఇక్కడ స్థిరపడ్డారు. సో అంతా దేవుని కృప అంటున్నారు. అండ్ ఇలా దారిన వెళ్ళే వాళ్ళందరికీ కూడా తప్పకుండా మజ్జిగ తాగి వెళ్ళండి అని మనస్ఫూర్తిగా
వాళ్ళు సేవ చేసుకుంటున్నారండి. అండ్ మాకు ఈ ఎండలో మజ్జిగ అనేది చాలా దాహాన్ని తీర్చింది. సో మేమందరం ఒక 5 minutes అక్కడ ఆగి మజ్జిగ తాగి వాళ్ళతో మాట్లాడి బయలుదేరాం. ఆశ్రమానికి వచ్చేసరికి క్యూ లైన్ ఇలా ఉన్నాయండి భోజనాలకి, లంచ్ కోసం. బట్ లంచ్ అయితే మాత్రం చాలా బాగుంది, మన తెలుగు ఫుడ్. అండ్ సౌకర్యాలు కూడా బాగున్నాయి. బట్ ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డాం, కానీ వచ్చిన తర్వాత అయితే మనస్ఫూర్తిగా అందరూ తిన్నారు. భోజనం చేసేసిన వారందరూ దయచేసి కిందకి వెళ్ళాలి. భోజనం చేసేసిన వారందరూ దయచేసి కిందకి వెళ్ళాలండి. ఇంకా కొంతసేపు రెస్ట్ తీసుకొని 3:30 టైంకి టెంపుల్కి వెళ్తున్నామండి, విశ్వనాథ్ టెంపుల్ విజిట్ చేయడానికి. అండ్ దారిలో చూడండి మన చాలా కళలకు అండ్ సంస్కృతికి నిలయాలు అవుతున్న ఇటువంటి వారణాసి వంటి పట్టణాలు చాలా ఉన్నాయి. అండ్ వాటిని మనం చూడడం మన జన్మధన్యం అనుకోవాలి. సో ఆ వీధుల్ని, ఆ పురాతనమైన నగరాన్ని ఇలా ఎక్స్పీరియన్స్ అవుతూ మనం విశ్వనాథ్ టెంపుల్కి బయలుదేరుతున్నాం. అది మెయిన్ టెంపుల్, కాశీ విశ్వనాథ్ టెంపుల్. మనం ఇంతకు మునుపు వ్లాగ్లో చెప్పుకున్నాం ఇరుకు సందుల గురించి అండ్ అక్కడ దొరికే స్ట్రీట్ ఫుడ్ గురించి. ఇక్కడైతే మన ఇడ్లీ, దోశ ఇవి చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మ్యాక్సిమం 80% తెలుగు వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇక్కడ మన టెంపుల్కి చాలా ద్వారాలు ఉంటాయి. మనం అయితే గేట్ నెంబర్ 2కి రీచ్ అయ్యామండి. మేము ప్రతిసారి ఇక్కడికే ప్రిఫర్ చేస్తాం, ఇక్కడ నుంచి కొంచెం కన్వీనియంట్గా అండ్ దగ్గరగా అనిపిస్తుంది. అండ్ తొందరగా కూడా అయిపోయింది దర్శనం. ఇక్కడ మన బిలాంగింగ్స్ పెట్టుకొని ఇక్కడ ఫ్రీ లాకర్స్ కూడా ఉంటాయి గేట్ నెంబర్ 2 దగ్గర, గవర్నమెంట్ ఇవి. సో ఫోన్లు కూడా ఇక్కడ జమ చేసేయాలి. సో అది అయిపోయిన వెంటనే ఇప్పుడు మన దర్శనం అయిపోయిందండి, మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. నియర్లీ 1 kilometer మళ్ళీ నడిచి దశాశ్వమేధ ఘాట్కి వెళ్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు మనం గంగా హారతిని ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నాం. సో మనం ఏ దారిలో అయితే వెళ్ళామో అదే దారిలో వచ్చేస్తున్నాం దశాశ్వమేధ ఘాట్ దగ్గరికి. ఇప్పుడైతే ఆశ్రమం నుంచి నియర్లీ 2 kilometers నడిచామండి. సో అక్కడి నుంచి ఇప్పుడు గుడి నుంచి దశాశ్వమేధ ఘాట్కి ఇప్పుడు గంగా హారతి ఇక్కడ స్టార్ట్ అవుతుంది నియర్లీ 6:30, 7 o'clock ఈ టైంలో. సో చూడండి దశాశ్వమేధ ఘాట్ ఎంత రద్దీగా ఉంటుందో, చాలా రద్దీగా ఉంటుందండి. మనం ఇప్పుడు వచ్చేసాం 5 o'clock అవుతుంది, 5:30. సో ఇంకా గంటలు అయితే ఇంకా పూర్తిగా ఫిల్ అయిపోతుంది, ఘాట్ ఏది ఖాళీ ఉండదు. మా అమ్మగారు ఈ లుక్ చూస్తుంటే నాకు ఒక ట్రిప్ గుర్తొచ్చిందండి. యాక్చువల్గా నాకు ఫస్ట్ నార్త్ ట్రిప్ అంటే 2014లో జరిగిందండి. ఇండోర్ వెళ్ళాం. అప్పుడేమో ఉజ్జయినికి వెళ్ళినప్పుడు మా అమ్మగారు సేమ్ లుక్, ఆ బొట్లు అవన్నీ రీక్రియేట్ చేశారు. యాక్చువల్గా మన హిందూ పుణ్యక్షేత్రాల్లో మనకి కొంచెం ఇబ్బంది కలిగించే విషయం ఏంటంటే మనీ అండి. ఇక్కడ ఏంటంటే కాస్ట్ని ఏంటంటే ఒక 10 రెట్లు చేసి చెప్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు కూడా ఈ బోట్ విషయంలో అయితే ఒక 500 చెప్పారు దీనికి. నేనైతే ఆల్రెడీ వచ్చాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి మాట్లాడి per person 250 అయ్యే విధంగా మాట్లాడి అండ్ మీ 26 persons కూడా ఈ బోట్ ఎక్కమండి. మీరు కూడా ఎప్పుడైనా వారణాసి వెళ్తే ప్రిఫర్ చేయండి ఇలా హైట్ ఉండే బోట్ ఎక్కడానికి. అప్పుడైతే మనకి హారతి బాగా కనిపిస్తుంది. లేదు చిన్న బోట్ అంటే చాలా వేగంగా వెళ్ళాలి, అప్పుడు అది ముందుగా హారతి దగ్గరలో ఉంటే మాత్రమే మనం సాటిస్ఫైడ్గా పూర్తిగా మనం గంగా హారతిని వీక్షించగలం. సో అందరూ రెడీగా ఉన్నారు. మా అమ్మ వాళ్ళు అయితే సూట్ వేసుకోలేదు, మా మాయ నేను రెడీ అయిపోయాం మంచిగా బోట్ సూట్ వేసుకొని. మీరు గమనించవచ్చు ఇంకొంచెం చీకటి పడుతున్న కొలది పరిసరాలు చాలా అందంగా కనిపిస్తాయి. మా బుజ్జి వాళ్ళ నాన్నమ్మ గారు చిన్నాన్నమ్మ గారు అయితే ఎంతో ఆసక్తిగా కళ్ళార్పకుండా చూస్తున్నారు ఏ సీన్ మిస్ అవ్వకూడదని. యాక్చువల్లీ ఏంటంటే మనం బోట్ ఎక్కే టైంకి చాలా కూల్ ఫీల్ వస్తుంది. మేము లాస్ట్ 2 times ఫీల్ అయ్యాం, కానీ ఈసారి మాత్రం చాలా హీట్ ఎక్కువగా ఉందండి, చెమటలు కారుతున్నాయి. వీడియోలో దేవుడు లేదంటే మనుషులు వెళ్ళాము, దేవుడు వయసుతోనే బాగుంటారు. వారణాసి యాత్రలో ముఖ్య ఘట్టమైన మన గంగా హారతి కడు రమ్యంగా ప్రారంభమైంది.
కొంతమంది గంగా టైంలో బోట్ నుంచి గంగా నీరు ఇంటికి తీసుకెళ్ళేది బాటిల్లో నింపుకుంటారండి. మేమైతే 2 days ఉంటాం కాబట్టి రేపు నింపుకోవచ్చని మేము ఈరోజు నింపుకోలేదు. హారతి కంప్లీట్ అయిన తర్వాత ఘాట్లు తిరగడానికి తీసుకెళ్తున్నాను. దశాశ్వమేధ ఘాట్ అంటారు ఇప్పుడు ఈ గంగారతి ఇచ్చేదాన్ని. దశాశ్వమేధ ఘాట్. వారణాసిలో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ టైం అంటే ఈ గంగా హారతి అండ్ తర్వాత తిరిగే ఈ ఘాట్ విజిట్ అనేది అని చెప్పుకోవచ్చండి. చాలా హ్యాపీ ఫీల్ వస్తుంది. మా వాళ్ళు కొంతమంది అడిగారు 84 ఘాట్లు అన్నారు కదా, 84 చూపించలేదు ఏంటని. 84 చూపించరండి వాళ్ళు, అంత టైం కూడా ఉండదు అండ్ చూపించరు కూడా. సో నైట్ అంతా రెస్ట్ తీసుకొని మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయామండి వారణాసి తిరగడానికి. సో ఫ్రీగా ఉండే విధంగా 5 ఆటోలతో మాట్లాడుకున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు నాతో కాంటాక్ట్లో ఉన్న డ్రైవర్కి కాల్ చేసి సో ఎర్లీ మార్నింగ్ రమ్మని 6 o'clockకి మాట్లాడుకున్నామండి. ఫ్యామిలీకి తప్పక ఏమేమి చూపించాలనుకున్నామో ముందుగానే ఒక ప్లాన్ చేసుకొని ఆటో వాళ్ళకి చెప్పామండి. సో అందువల్ల ఫస్ట్ సంకట విమోచన టెంపుల్కి తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ మన టెంపుల్ దగ్గర ఏంటంటే మనం బయట ఫ్రీగా మన బ్యాగేజ్ అన్నీ కూడా డిపాజిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ లోపలికి ఫోన్ అలౌ చేయరు కాబట్టి మేము ఫోన్స్ అన్ని బయట పెట్టే వెళ్ళాం. చాలా మంచిగా జరిగింది. ఈరోజు మంగళవారం అవ్వడం వల్ల చాలా లేట్ అయింది మాకు. నియర్లీ 1.5 hours ఇలా లైన్లో నిల్చోవలసి వచ్చింది. హనుమాన్ టెంపుల్ తర్వాత మనం తులసీదాస్ టెంపుల్కి వచ్చామండి. ఈ ప్లేస్ అనేది తులసీదాస్ రామచరితమానస్ రాసిన ప్లేసు. అంటే మన తెలుగులో రామాయణం ఎలాగో ఇక్కడ హిందీలో ఈ రామచరితమానస్ అలా. మా నాన్నగారికి ఇలా పుణ్యక్షేత్రాలు కొత్త ప్లేసులు చూడడం అంటే చాలా సరదా. నాలాగానే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. లోపలికి వెళ్ళే ముందే గ్రూప్ ఫోటో అయిపోయింది. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. తులసీదాస్ తులసీదాస్ చూడండి శ్లోకపట్నం ఎంత చక్కగా చేసేస్తున్నాడో. మా పెద్ద అత్తయ్య గారండి, తను ముందుగానే వారణాసి చూసింది. సో ఏవి ఎక్కడున్నాయో కూడా తెలుసు. సో రమ్మని చెప్తుంది అందరికీ తొందరగా. ఇంతకు ముందు వ్లాగ్లో చూపినట్టు ఈ తులసి మందిర్లో పై ఫ్లోర్లో భాగవతంలో చాలా ఘట్టాలను కదిలే బొమ్మల రూపంలో చూపించే చిన్న మ్యూజియం ఉందండి. చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుద్ది. సో అదే ఇక్కడ మనం ఇప్పుడు ఎంటర్ అయిపోయింది దానిలోకి. నాకైతే వీళ్ళందరికీ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక టూరిస్ట్ గైడ్ అయిపోయిన ఫీల్ వస్తుందండి. సో మ్యాక్సిమం నేను ఇంతకుముందు చూసాను కాబట్టి నేను బుజ్జమ్మ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ట్రిప్లో ఇంకో విశిష్టత ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్స్. మా మామీ గారు పిచ్చ అభిమాని టీడీపీకి, అది గెలిచేసింది. సో ఆనందం చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, టీడీపీ గెలుస్తుంది. జై శ్రీరామ్. పెట్టి ఇక్కడ మరి
తరువాత మనం దగ్గర ఉన్న దుర్గామాత టెంపుల్కి వచ్చేసామండి. సో ఇక్కడ కూడా ఫోన్ లోపలికి వెళ్ళలేదు. సో బయట పరిసరాలు అయితే ఇలా ఉంటాయి. దాని తర్వాత మనం గవ్వలమ్మ టెంపుల్కి వస్తున్నామండి. యాక్చువల్లీ చిన్న టెంపులే, ఇక్కడ గవ్వలమ్మగా ప్రసిద్ధి. ఇక్కడ గవ్వలు దేవునికి సమర్పిస్తుంటారు. నాకు తెలిసి ఎక్కువ మంది తెలుగు వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు. ఈ టెంపుల్కి అయితే మా రామారావు అన్నయ్య అండ్ నాగమణి వదిన గారు లీడ్ చేస్తున్నారు వెనక సైన్యాన్ని. మా బుజ్జమ్మ అయితే పరిగెడుతుంది. యాక్చువల్గా మా మామయ్య గారు అయితే సంబరాలు మిస్ అయ్యారు ఇంటి దగ్గర, కానీ ఇక్కడ ట్రిప్ మొత్తం మంచి జోష్ నింపేశారు. అమ్మో, మా బుజ్జమ్మ అయితే హనుమంతుడికి సంజీవని పర్వతం ఎత్తడానికి సహాయం చేసేస్తుంది. ఇంటి దగ్గర బకెట్ నీరు మోయలేని అమ్మాయి. అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ బేలుపూర్లో ఉన్న శ్రీ మణి మందిర్కి వచ్చాం, వారణాసిలో. ఇక్కడ దీని ప్రత్యేకత మనం లోపలికి వెళ్ళి చూద్దాం. యాక్చువల్గా సనాతన ధర్మానికి పెద్దపీట వేస్తారండి. ఇక్కడ మేము ఇంతకుముందు వచ్చినప్పుడు హోమాలు యజ్ఞాలు జరుగుతున్నాయి. అండ్ చూడండి, గోమాతల్ని కూడా వీళ్ళు స్పెషల్గా పోషిస్తున్నారు. గర్భగుడికి ఎదురుగా మనకి ఇక్కడ నందీశ్వరుడు దర్శనం ఇస్తాడు. అండ్ ఇంకా అది దాటుకొని లోపలికి వెళ్తే రండి, మనకి ముందుగా ఒక పెద్ద లింగం దర్శనం ఇస్తుంది. ఇక్కడ వివిధ దేవతామూర్తులు మరియు చాలా లింగాలు మనకి ఇక్కడ దర్శనమిస్తాయండి శ్రీ మణి మందిర్లో. అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ చాలా ప్రసిద్ధి అయిన మరియు వారణాసికి క్షేత్రపాలకుడైన శ్రీ భైరవ టెంపుల్కి వెళ్తున్నామండి. సో ఈ టెంపుల్కి వెళ్తున్నప్పుడు చూడండి ఎండ ఎంత గట్టిగా ఉందో. కాకపోతే ఓపెన్గా ఉన్న ఈ ఆటో ఉంది కాబట్టి మంచి గాలి తగులుతుంది. మనకి ఏ వెహికల్ అయినా ఏ ఆటో అయినా ఇదిగోండి ఈ సెంటర్లో ఆపుతారు. ఇక్కడి నుంచి మనం నడిచి వెళ్ళాలి. ఇది గేటు కాలభైరవ మందిర్కి. నియర్లీ 800 to 1 km లోపలికి నడిచి గుడికి చేరుకోవాలండి. ఈ దారిలో మనకి చాలా షాపులు ఉంటాయి. అండ్ బనారస్ సారీస్ కొనుక్కోవాలనుకుంటే అవి కూడా ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి. అండ్ దేవునికి సంబంధించిన వస్తువులు చాలా ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి తెలుగులో చాలా హోర్డింగ్స్ కూడా దర్శనమిస్తాయండి. టెంపుల్ యాక్చువల్గా ఇరుకుగా చిన్నగా ఉంటుందండి. అండ్ లోపలికి మొబైల్స్ అలౌ లేదు. అండ్ ఇక్కడ చాలామంది బాబాలు కూడా దర్శనమిస్తారు. చాలా తాయెత్తులు అండ్ పూజలు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చీపురులతో కూడా కుడుతూ ఉంటారు. మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ దర్శనమిస్తాయండి. సో మనకిప్పుడు భైరవుని దర్శనం అయిపోయిన తర్వాత మన వాళ్ళందరూ షాపింగ్లో జాయిన్ అయ్యారు. ఇంకా ఇక్కడ మా అమ్మ వాళ్ళ అత్తయ్య వాళ్ళు అయితే ఇంకా బెనారస్ సారీస్ పర్చేజింగ్లో జాయిన్ అయిపోయారు. ఇదిగోండి మన వాళ్ళు టైంపాస్కి ఏం చేస్తున్నారు చూడండి. కొంతమంది కూర్చున్నారు, కొంతమంది ఆడుకుంటున్నారు. బట్ మెయిన్ ఆడవాళ్ళు అయితే మాత్రం ఈ బనారస్ సారీస్ బార్గెన్ చేయడంలో మునిగిపోయారు.
ఎర్లీ మార్నింగ్ 6 o'clock బయలుదేరిన మేము మ్యాక్సిమం మధ్యాహ్నం 1 or 2 o'clock టైంకి తిరిగి రైల్వే స్టేషన్కి రిటర్న్ అయిపోయే విధంగా ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి మనం ఇప్పుడు ప్రయాగరాజ్ రీచ్ అవ్వాలి త్రివేణి సంగమం కోసం. మొత్తానికి మన వాళ్ళు లైఫ్ టైంలో ఒక్కసారి అనుకునే వారణాసి యాత్ర మ్యాక్సిమం మన వాళ్ళకి చూపించేసామండి. సో ఇక్కడి నుంచి మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ స్టార్ట్ అవుతున్నాం. సో త్రివేణి సంగమం నుంచి అయోధ్య నుంచి ఆగ్రా నుంచి ఢిల్లీ మనం వెళ్ళాలి. సో ఎనర్జీ అయితే ఇంక చాలానే మిగిలి ఉంది. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.